డ్రాగన్ ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే ఈ సినిమా చాలా మందికి ఇది నా కథరా భయ్ అనుకునేటోళ్ళే ఎక్కువ మంది. లైఫ్ లో సక్సెస్ అయ్యే మార్గం చూడు. ఎందుకంటే ఈ సినిమాలో తీసుకున్న కాన్సెప్ట్ కాన్ఫ్లిక్ట్ అట్లాంటిది. అసలు ఆ కాన్సెప్ట్ ఏంది, ఈ కథ ఏందనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ఫస్ట్ ఈ ఛానల్ గా మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. యాక్చువల్ స్టోరీ ఏంటంటే ఒక 10th క్లాస్ నిబ్బి చెప్పిందని చెప్పేసి ఒక గుడ్ బాయ్ 10th క్లాస్ లో గోల్డ్ మెడల్ కొట్టినోడు బీటెక్ వచ్చిన తర్వాత పొగరుగా అడ్డదిడ్డంగా తిరిగి లవర్ ని మెయింటైన్ చేస్తూ 48 బ్యాక్లాగ్స్ వెనకాల మూట కట్టుకుంటాడు. వాడు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక డిగ్రీ లేకపోతే వాడి పరిస్థితి ఏందనేది వాడికి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంట్లోకి అబద్ధం చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని జాబ్ చేస్తానని చెప్పి ఇంట్లోకి డబ్బులు ఇస్తుంటాడు. చివరాఖరికి లవర్ కూడా వదిలేసి వెళ్ళిపోద్ది. తర్వాత ఆడి పరిస్థితి ఏందనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. చాలా ఫన్నీగా ఉంటది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఒక గ్రాడ్యుయేషన్ లేకపోతే బయట మార్కెట్ లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ మెయింటైన్ చేయాలి, రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆల్రెడీ బీటెక్ చేస్తున్న వాళ్ళు కానీ ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాకి రిలేటబుల్ అవుతారు. నాకు కూడా చాలా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. గ్రాడ్యుయేషన్ లేకపోతే నీది కుక్క బతుకు అన్నట్టు చూపించాడు అనమాట సినిమాలో. ఈ హీరో ఆల్రెడీ ఇంతకుముందు లవ్ టుడే సినిమాలో ఇవాళ రేపు జరుగుతున్న లవ్ స్టోరీలు ఎట్లున్నాయి, బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ కి మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ని చాలా రియలిస్టిక్ గా రియల్ గా ఎలా అయితే చూపించాడో ఆన్ గోయింగ్ జరిగేది సేమ్ ఈ సినిమాలో కూడా ఇప్పుడు స్టూడెంట్ కి ఒక గ్రాడ్యుయేషన్ లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉన్నది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. 48 ఎగ్జామ్స్ సప్లీస్ ఉంచుడు ఎప్పుడు లేదు కదా, అయితే మొదటి నుండి నేనైతే పోలా. నాకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంగేజింగ్ అనిపించింది. కామెడీ కూడా బాగుంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, ఇంకో హీరోయిన్ ఉన్నారు. ఓకే, ఈ సినిమా చూస్తున్నంత సేపు బాగా అనిపించింది. గౌతమ్ మీనన్ కూడా ఉన్నాడు ఈ సినిమాలో. గౌతమ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసిండు. సినిమా అయితే నాకు నచ్చింది. మీరు ఒకవేళ సినిమా చూసింటే మీకేమనిపించింది, మీ కాలేజ్ డేస్ మీకు ఏమైనా గుర్తొచ్చాయా, మీకెన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ట్రెండింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఈ వెల్కమ్ సాంగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.